ఓం శాంతి. ఓం శాంతి. Everyone's love for Baba. అందరి ప్రేమ బాబా కోసం, అందరి ప్రేమ, ఆ ప్రేమతోటి మనమంతా మన మనసు బుద్ధి బాబాతోటి ఉంటుంది. బాబా భోగ్ స్వీకరించడానికి నన్ను సూక్ష్మ ప్రపంచానికి పిలిచారు. అక్కడ అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ విధంగా అలంకరణ చేశారు. సో సూక్ష్మ ప్రపంచంలో ఎలాంటి అలంకరణ ఉంటుంది, అక్కడ కూడా చాలా అందంగా ఉంటుంది. బాబా చాలా ప్రేమతో నిండిన దృష్టి ఇస్తున్నారు. అది చాలా నిండుగా నేను ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు చాలా శక్తిపరంగా అనిపించింది. తర్వాత బాబా అని చెప్పాను, నేను భోగ్ తీసుకొచ్చాను అని. బాబా భోగ్ కేసి చూసి దృష్టి ఇచ్చి స్వీకరించారు. బాబా మనందరినీ ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. నేను బాబాని చూసి, బాబా మీరు ఆలోచిస్తున్నారు నేనేం చూస్తున్నాను అని ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా అని బాబా, మీరు ప్రతి ఒక్కళ్ళు ఏం చూస్తున్నారు అని చెప్పి చూసాను అని అడిగాను. బాబా ఒక దీపం, ఒక వెలుగుని, బాబా దీపాన్ని కాదు జ్వాలని చూస్తున్నాను. ఆ ఒక్క జ్వాలలో అటు ఇటు అదేంటి ఉన్నా కూడా కొంతమంది కొన్ని జ్వాలలు still like very subtly is flickering. So Baba said అటు ఇటు కొట్టుకున్నట్టుగా ఉంటుంది. అలా కొంతమంది ఉంటుంది, కానీ అక్కడ కానీ చాలా సూక్ష్మంగా ఒక తుఫాన్ ఉంది. ఆ తుఫాన్ మూలాన్ని ఏంటి జ్వాలం కొట్టుకుంటూ ఉంటుంది. అది కనిపించదు. బాబా దృష్టి ఇస్తూ దీర్ఘంగా ఎలాంటి సూక్ష్మంగా ఏమైనా తుఫాను ఉన్నా అది వికారాల కోసం కాదు, అది చాలా చాలా సూక్ష్మంగా ఉంది. బాబా అన్నారు, ఆ సూక్ష్మమైన తుఫాను చాలా 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 సూక్ష్మంగా కనిపించదు, కానీ బాబాకి కనిపించే ఉండుంటుంది, చాలా సూక్ష్మంగా ఉండుంటుంది. ఇప్పుడు పిల్లలు చాలా సూక్ష్మంగా అవుతూ మీ యొక్క సూక్ష్మమైన మనసు బుద్ధితోటి మిమ్మల్ని మీరు చూసుకుంటూ, అప్పుడు ఎంత కొట్టుకున్న జ్వాల కొట్టుకుంటోంది అటు ఇటు అని చెప్పేసి చూసుకోండి. మీకు అనిపించవచ్చు నాకు లేదు అని చెప్పి, కానీ మీకు అది ఒక మీ సంస్కారాల నుంచి ఉద్భవించి బాబా మిమ్మల్ని అందరినీ చాలా స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నారు. బాబా ఈ జ్వాల నుండి లక్ష్మి ఉద్భవించాలి. బాబా అన్నారు, లక్ష్మి ఒక చిహ్నం కాదు, ఒక వృద్ధికి చిహ్నం ఒకటే కాకుండా అంతర్గతంగా సంపూర్ణంగా పూర్తిగా ఉండాలి. అది మీరు ఉన్నప్పుడే ఇంకొకళ్ళకి ఇవ్వగలుగుతారు. అది చాలా ఎంత అందంగా ఉందంటే బాబా అన్నారు, ఓకే, బాబాకి ప్రతి ఒక్కళ్ళని లక్ష్మి చేయాలని, ప్రతి ఒక్కరిని లక్ష్మి కాకుండా మహాలక్ష్మి చేయాలని ఉంది.
అనే సోదరులకి విష్ణు. said, okay, we are ready. ఓకే. Baba మేము said, రెడీగా ఉన్నాము అని "Baba, చెప్పాను. are you ready?" బాబా అందరిని అడిగారు, మీరందరూ So రెడీగా Baba ఉన్నారా అని. said, "You will become బాబా Baba." అన్నారు, I said, మీరు "Baba, you మీ will మీ become." యొక్క స్వరూపం అవుతారు. బాబా మీరు And చెయ్యండి అని Baba చెప్పానన్నా. internally బాబా started అంతర్గతంగా creating image of Mahalakshmi ఒక in each one of ప్రతి us. ఒక స్వరూపము మనలో And మనందరిలో ఒక creating స్వరూప space మహాలక్ష్మి the way స్వరూపం Baba wanted them సృష్టించినట్టు us to be very still, very loving. మనము చాలా స్థిరంగా ప్రేమగా ఆ ఒక స్వరూపం, So Baba said that both powers ఆ are చిత్రం, required. దానికి రెండు Power of Lakshmi and power of Narayan. శక్తులు కావాలి, ఇద్దరి శక్తులు కావాలి. బాబా నుంచి లక్ష్మి నుంచి శక్తి, నారాయణ నుంచి కూడా శక్తి. ఈ పవర్, ఈ శక్తులు ఏమిటి? That బాబా power అన్నారు, is spirituality. ఆ ఒక ఆధ్యాత్మికత, ఒక Narayan is the హోలీనెస్, symbol of God, right? పవిత్రత, So నారాయణుడు all God's qualities. దేవతకి So స్వరూపము. Baba ఆ said, Narayan. భగవంతుని గుణాలు అదేంటి నారాయణుల్లోంచి And ఉద్భవిస్తాయి. from there, ఒక whatever దైవీ స్వరూపంలో is abundant. అక్కడి నుంచి ఏది సృష్టించిందో అది అది And then Baba said, I said, Baba, so many flowers, fruits సమృద్ధి. for both. Baba said, బాబా ఇది చాలా because ఫలాలు both వచ్చాయి. realize ఎవరికైతే ఆ సాక్షాత్కారం అయిందో అది ప్రకృతి లేకుండా, of course, okay, Lakshmi, you get wealth, then ఓకే, లక్ష్మి తోటి ధన సమృద్ధి దొరుకుతుంది. ధనం if you have to దాన్ని be sustained, ఎవరు ఉపయోగించలేరు. to be sustained, మిమ్మల్ని మీరు మిమ్మల్ని ప్రకృతి then నుంచి your flowers and trees and all the నిలబెట్టుకోవాలంటే harvest, you get the fruits which ప్రకృతి పువ్వులు కానీ, ఫలాలు కానీ, అదేంటి deeply పంట కానీ. those who have feeling బాబా అన్నారు, of ఎవరు దీర్ఘంగా ఎవరికైతే ఒక కృతజ్ఞతా భావం ఉంటుందో అది బాబాకి సమర్పిస్తారు. ఈ ఈ ఈ సమర్పించడం ప్రత్యేకంగా దివాళీ నాడు ఎవరికైతే ఈ భావన ఉండిందో మాది భోగు సమర్పించాలని, వాళ్ళకి ఆ కృతజ్ఞత భావం నుంచి వస్తోంది. వాళ్ళకి నేను నారాయణులు అవ్వాలి, నేను లక్ష్మి అవ్వాలని కాదు, ప్రతి ఒక్కళ్ళు మాది రెండు అవ్వాలి. అలాగే విష్ణు రూపంలో ఇద్దరు రూపాలు ఉన్నాయి. బాబా మనల్ని అందరినీ అలంకరించుకుని నాకు చాలా ఎంత మంచి భావన ఉండిందంటే మనలో ప్రతి ఒక్కళ్ళలో ఏంటి ఉద్భవిస్తోంది. బాబా అన్నారు, దానికి మహాలక్ష్మి ఈ సమయం ఇది అవసరం, ఈ ప్రపంచంలో అవసరం. ప్రపంచంలో ఏం అవసరం? వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తులు కావాలి. అలాగే వాళ్ళకి భావన, వాళ్ళ జీవితము అన్నిటితోటి నెరవేర్చుకున్నట్టుగా బాబా రెండు కలిసి ఉన్నాయి. చాలా మందికి ధనం ఉండొచ్చు, కానీ దాంట్లో ఆధ్యాత్మికత లేదు, ఆధ్యాత్మిక శక్తులు లేవు. అదే ధనం చాలా దుఃఖం ఇస్తుంది. కానీ మీ పిల్లలు మీ దగ్గర ఏమున్నా కూడా అది ఒక ఆధ్యాత్మిక శక్తులు, ఉన్నతమైన కర్మలు నుంచి, అందుకని దాంతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఒక సంతృప్తి ఉంటుంది. బాబా, మేమంతా పండగ జరుపుకుంటున్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. బాబా అన్నారు, ఎందుకు సంతోషంగా ఉన్నారు? మీరు ఎందుకు హ్యాపీ దివాళీ అని ఎందుకు అంటారు అని. మీలో సంతోషం దేని గురించి ఉంది? బాబా నన్ను చూశాను, మొదటి మీరు, దాని తర్వాత అన్ని అటైన్మెంట్స్, అన్ని విజయాలు మీ ద్వారా నుంచి వచ్చాయి. అందుకని నాకు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు రాయాలి, నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను అని రాయాలి. అది ఒక హ్యాపీ దివాళీ అని చెప్పేసి అనడానికా, లేకపోతే లేదా చాలా దీర్ఘంగా ఒక కృతజ్ఞత, సంతృప్తి ఏంటి, అదే సంతోషం దేనికి అన్నది ప్రతి ఒక్కళ్ళు మీరు రాయండి.
మీ సంతోషం అంటే ఏంటి అని, ఈ దివాళీకి బాబాకి ఏం సమర్పిస్తున్నారు అన్నది. దాని తర్వాత ఈ యొక్క మొత్తం అనుభవం అంతా నేను ఏది అవ్వాలి అన్నది, ఇది నా పురుషార్థమా? బాబా అన్నారు మీరు మీరు వర్ది అవ్వండి, అంటే నేను యోగ్యులు అవ్వండి, నేను మిమ్మల్ని అలంకరిస్తాను. మీరు పురుషార్థం చేయాలి యోగ్యుల కింద అవ్వడానికి, అప్పుడు అలంకరణకి భగవంతుని ద్వారానే అవ్వదాలి. ఎందుకంటే భగవంతుని సృష్టి అని అంటారు కదా. ఈ సంగమ యుగంలో బాబా అన్నారు నేను చేస్తున్నాను, కానీ మీరంతా చాలా శుభ్రంగా ఒక కొద్ది దానికైనా కూడా మీరు ఉండాలి కదా. బాబా మిమ్మల్ని శుభ్రత మొదలు పెట్టరు కదా. బాబా ఒక్క అలంకరణ చేస్తారు. మీకు ఎప్పుడైతే అనుభవం కావాలో బాబా దగ్గరికి రండి, బాబా మిమ్మల్ని అలంకరిస్తారు. చాలా చాలా ప్రేమతో నిండిన బాబా తర్వాత అన్నారు, ప్రేమతో నిండిన సంభాషణ ఉంటుంది. తర్వాత బాబా అన్నారు ఏదైనా ఎవరైనా వెలిగించవచ్చు, అదేంటి దీపం నుంచి. అలాగే అంతర్గతంగా ఎవరైనా వచ్చి అదేంటి వెలిగించుకోగలిగే, ఎవరైనా రాగలిగే. ఇలాగే ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగించుకోవడం అంటే అది చాలా చాలా అవుతుంది. చాలా ఆత్మలు వాళ్ళ దీపం వెలగాలి అని చెప్పేసి అని ఉంటుంది. దానికి స్థిరంగా ఉండాలి. ఎవరైనా దీపం వెలిగించుంటే మీ యొక్క దీపం స్థిరంగా లేకపోతే ఒక 100 మంది దీపాలు వస్తే ఒక దీపం నుంచి ఆ దీపం నుంచి వెలిగించుకోవాలి అని అంటే ఆ దీపం అదేంటి స్థిరంగా ఉండాలి కదా. ఇదే కదా అయ్యేది. మీరందరూ చాలా స్థిరంగా ఉండాలి పిల్లలంతా. బాబా అన్నారు బాబా ఈ బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు పిల్లలకి. మీరు చాలా నిండుగా ఉంటూ కథలని చలింపని స్థితిలో ఉంటూ సంతోషం సమృద్ధి మొత్తం ప్రపంచంలో అంతా ఉండాలని చెప్పి బాబా ప్రతి ఒక్కళ్ళకి శుభాకాంక్షలు, దీపావళి పండుగ శుభాకాంక్షలు అని చెప్పారు. సో నేను మళ్ళీ చెప్పాలా అని అడిగారు. ఇది ఎల్లప్పుడు దీపావళి అని చెప్పి అన్నాను. బాబా మన అందరినీ లక్ష్మీనారాయణలే కాకుండా మహాలక్ష్మి లాగా అవ్వాలి అని చెప్పి ప్రేరణ ఇచ్చారు. బాబా చాలా ప్రేమ ప్రతి ఒక్కరికి ఇచ్చి సో నేను మళ్ళీ వాపస్ వచ్చేసాను, తిరిగి వచ్చేసాను. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ने बहुत प्रेम से दृष्टि दी, भोग स्वीकार किया। फिर बाबा ने कहा कि देखो, बाबा क्या देख रहा था, हर एक का लौ देख रहा था दीपक की कि कितनी स्थिर है, कि थोड़ी थोड़ी हिल रही है। ओम शांति. सच्चे दिल वाले, సత్యమైన ప్రేమపూర్వకమైన పిల్లలు సచ్చే సాహబ్ ని రాజీ చేసిన
బాబా యొక్క विशेषताओं की విశేషమైన వరదానాలకి प्राप्ति के कारण ప్రాప్తి కారణంగా इस स्थूल रूप में స్థూల రూపంలో चाहे दिमाग బుద్ధి కానీ कईयों के अंदर में ఎంతో మంది इतना विशाल न भी हो, ఇంత విశాలంగా లేకపోయి ఉండొచ్చు, लेकिन కానీ सच्चाई की शक्ति से సత్యం యొక్క నిజాయితీ యొక్క శక్తితోటి సమయం ప్రమాణంగా उनका दिमाग వాళ్ళ బుద్ధి यथार्थ యుక్తియుక్తంగా యథార్థంగా कार्य स्वतः ही करेगा। కార్యం స్వతహాగానే చేస్తారు. क्यों? ఎందుకంటే ड्रामा अनुसार డ్రామా అనుసారంగా जो यथार्थ ఎవరైతే యథార్థంగా कर्म है या बोल है కర్మ కానీ మాటలు కానీ वह संकल्प है, సంకల్పాలు కానీ वो दुआओं के कारण అవి వరదానాల కారణంగా समय प्रमाण సమయానుసారంగా वही टचिंग उनके दिमाग में आएंगे। అదే టచింగ్ వాళ్ళ బుద్ధిలో అనిపిస్తుంది. क्यों? ఎందుకంటే वो दीवान की बुद्धि बाप బుద్ధివంతుల యొక్క బుద్ధి को राजी किया हुआ है, బాబాని जिसने भगवान को राजी किया రాజీ చేశారు. ఎవరైతే భగవంతుని రాజీ చేశారో स्वतः ही వాళ్ళు స్వతహాగానే राजयुक्त అన్ని రహస్య अर्थात అంటే దాని అర్థం युक्ति युक्त होता है। యుక్తియుక్తంగా ఉంటారు. समझा ना सभी ने? అందరికీ అర్థమైంది కదా? అర్థమైందా? ఓం శాంతి. వెల్కమ్ ఓం టు శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతం. మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మనము మనది ఇది కంటిన్యూ చేసిన హోంవర్క్ చేసిన తర్వాత దివాళీ వేడుకలు చేసుకుంటాం, దీపావళి వేడుకలు. అందరూ తయారై వచ్చారని అనుకుంటున్నాను.
ఇవాళ 4వ రోజు దైవ సంస్కారం దైవ సంసారం సతో స్వభావం. ఇప్పుడు మనం మోహిని దేవిని విందాం. ఓం శాంతి ఎవ్రీవన్. ఓం శాంతి అందరికి. మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాలి. మనం కొన్ని రోజుల నుంచి పండుగ చేసుకుంటున్నాము దీపావళి. ఇది ఒక సంతోషమైన, ఒక ఆనందమైన పండుగ. ఒకళ్ళు శుభాకాంక్షలు, శుభభావనలు, మన ఒక తీపి వరదానాలతోటి బాబా చెప్పారు మనం చాలా మంచిగా దీపావళి పండుగ చేసుకోండి అని చెప్పారు. బహుమతి మనకి దొరికింది బాబా నుంచి. ఒక అంతర్గతంగా స్వరూపము, ఆ లక్ష్మి, ఆధ్యాత్మిక శక్తుల్ని సృష్టించుకోవడం. స్థూలంగా కానీ భౌతికంగా కానీ అలానే బాబాకి వింటూ నాకు 2 విషయాలు మనసులోకి వచ్చాయి. ఒకటి, బాబా ఒక సత్యమైన హృదయము, నిజమైన హృదయంలో కావాల్సిన బాబాకి కావాలి. దాంట్లో నిజమైన హృదయంలో ఒక అమాయకత, అలానే ఒక విజ్డమ్, అంటే ఒక జ్ఞానంతో నిండిన అమాయకత చాలా ప్రకృతికి చాలా మంచిది. ఎవరు ఏమిటి, ఎవరి సంస్కారం ఉంది అని దాంట్లో ఆ విషయంలోకి వెళ్లకుండా, కానీ నేను చాలా సెన్సిబుల్ గా, జ్ఞానం పరంగా, తెలివి గలగా, కొంతమంది ఆత్మలు వాళ్ళ గౌరవం కావాలి, గౌరవం కోరుతారు. కొన్నిసార్లు సున్నితం కానీ కావాలని కోరుకుంటారు. ఏదైనా విషయం అది అయి ఉండగలగాలి. ఆ జ్ఞానం తెలిసి ఉండాలి. అందుకని దాన్ని ఆ పరిపక్వత అన్న పదం వాడతారు. దీర్ఘంగా, డీప్ గా, సతో స్వభావంలో మధురత ఉంటుంది. దాంట్లో ఒక పరిపక్వత ఉంటుంది. మీరు చాలా మర్యాద పూర్వకంగా, సౌమ్యుడిలాగా, సాధు స్వభావంతో, జెంటిల్ కి 2 మీనింగ్ ఉంటాయి. ఒకటి గౌరవపరంగా, ఎందుకంటే సతో స్వభావంలో మీరు స్వభావపూర్వకంగానే చాలా ప్రేమపూర్వకంగా, గౌరవ పరంగా ఉంటారు. సువర్ణ యుగంలో దైవీ సంసారంలో, దాంట్లో ఒక ప్రేమ ఉంది, ఒక సామరస్యం ఉంటుంది, ఒకళ్ళు ఆతిథ్యం ఉంటుంది. అదే సతో స్వభావంలో నాకు లౌకికంగా నాకు తెలుసు, కానీ చాలా 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 శాంతపరంగా, గౌరవపరంగా, ప్రశాంతత తోటి ఉంటారు. వాళ్ళు తనకి సతో స్వభావం ఉంది అని చెప్పంటారు. మన మనసు, బుద్ధిని ఉపయోగించడం అంటే కారణాలకి, లేకపోతే వ్యక్తిత్వాలు, లేకపోతే ఎలాంటి వాటి మీద కాకుండా, నేను సతో స్వభావం అంటే
నేను నిజంగా నేను ఎలా ఉన్న నా నిజ స్వభావంలో నేను ఉండాలి అని చెప్పి. My స్వభావ్ thoughts, my intentions నా ఒక భావనలు, నా ఒక are always elevated. ఉద్దేశాలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటూ దైవీ పరంగా ఉండడం. Because whatever anyone is, I have to look at ఎవరు ఎలా ఉన్నా కూడా what that person is. నేను వాళ్ళకంటే ఉన్న దాంట్లో చూడాలి. So that I'm not ఆ ప్ర ఆ ఆ మనిషి కింద కాకుండా దానికంటే అది మద్దతు చేయదు. perfection. బాబా మన ఒక Can help us. But మన if ఒక I look at someone as the person is, పరిపూర్ణత యొక్క any sustenance, దశ చూస్తారు. మనం ఇంకొక మంచి మనం చూస్తూ ఉంటే మనకి it పోషణ is ఉండదు. stage, సతో స్వభావం అది eternal stage, but higher stage. Because every soul, అనా Baba's child, has very sincere desire అనాది స్థితి. to move forward. ప్రతి ఒక్కళ్ళకి చాలా మంది Only I can ముందుకి support and share sustenance is when I look at the higher, deeper పురోగతి పొందాలని చెప్పేసి అని of everyone. And that helps us all. అందరికీ ఎవరికైతే Then we are able to, as Baba said, they can use the flame. నిజాయితీ తోటి So, నిష్కపటమైన కోరిక ఉంటుందో వాళ్ళకి వాళ్ళ పురోగతి కోసమని వాళ్ళ ఉన్నత I took this aspect మనకి of ఇప్పుడు the సతో Baba అన్నది said, అర్థమవుతుంది. ఈ విషయం నేను many don't- తీసుకున్నది many సతో know the ప్రధాన్ సతో virtues, but not the స్థితి. quality. చాలా మందికి గుణాల గురించి The తెలుసు కానీ same నాణ్యత way గురించి we తెలియదు. can రజో continue గుణం day by day. Yes, very రజో soon, nice and different. Mood also changes, attitude changes, నాణ్యతది our way of speaking. మూడు మారుతుంది, మన But now we have to వృత్తి go beyond మారుతూ that. ఉంటుంది. అది మన I రజో. always say that కానీ it's అది elevation. దాన్ని దాటి వెళ్ళాలి. అంటే దాన్ని ఎలాంటి అలజడి లేకుండా బాబా అదే అన్నారు, జ్వాల ఎప్పుడూ స్థిరంగా ఉండాలి అని చెప్పి బాబా చెప్పారు. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఎందుకంటే సతో స్థితిలో హెచ్చు తగ్గులు ఉండదు. రజోలో ఆ సంస్కారాలు కలిసి పాత సంస్కారాలు కలిసి ఉండడం తోటి హెచ్చు తగ్గులు ఉంటాయి. మనందరికీ రకరకాల కార్మిక అకౌంట్స్ ఉన్నాయి, కానీ దానిలో మనకి అవేంటి ఉద్భవించకూడదు. మన ఇప్పుడు అందరికీ ఇది సమయం, అది ఆ దైవం మా గుణం ఉంటూ ఆ సతో స్వభావం ఉంటూ బాబాకి మద్దతు చేసి సతో ప్రధానం సంసారాన్ని సృష్టించడానికి, స్థాపన చేయడానికి బాబాకి మద్దతు అవ్వాలి. ఇది చాలా అందమైన పదము సతో. నా ఒక సత్యాన్ని చూసుకుంటూ అలానే అందరి సత్యం చూస్తూ ఆ సమయంలో ఆత్మ ఒక స్థితి ఎలా ఉన్నా కూడా నేను ఆ ఆత్మ ఒక సతో స్థితిని చూడాలి. బాబాకి దైవ ప్రపంచంలో సంసారంలో చూడాలని బాబా చాలా ఉంది. మనకి కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచం తమో ప్రధానం అవుతుంది రోజు రోజుకి. అందుకని మనం బాబా అన్నారు, మనంతా సిన్సియర్ గా నిజాయితీగా మన సతో స్వభావాన్ని ఉద్భవిస్తూ ఉండాలి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పుడు మనం ముందు మన హోంవర్క్ తీసుకుని డ్రిల్ 2-3 నిమిషాలకి చేసి దాని తర్వాత దివాళీ వేడుకలు చేసుకుందాము. సో మీరు అంత తప్పకుండా మాతోటి ఉండండి. ఏంజల్ సిస్టర్ తానియాని ఆహ్వానిద్దాము. స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. చాలా ఆనందంగా ఉంది అందరితో ఉండడానికి.
నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క take us into another level of effort, but also of attainment. ఇది మన ఇంకొక Really, as I'm listening, what you're sharing, సాధన is it's so motivating. కి It's like you want to ఇక వింటూ మోయిని దీదీని వింటుంటే మీకు ఇప్పటికిప్పుడు చేయాలనుకుంటున్నాను, నేను చేస్తున్నాను, దాన్ని ప్రయోగిస్తున్నాను, ఆ ఒక మా భావనను ఉద్భవిస్తూ అప్పుడు మీకు అర్థమైంది. సాక్షాత్కారం ఏంటంటే ఏదో ఎక్కువ అర్థం చేసుకుంటే నేను ఏంది ప్రయత్నం చేస్తున్నా చేయడానికి అని, అది అప్పుడు వాళ్ళకి ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఇది చాలా ఎంత ముఖ్యమైన ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ఏంటి పురుషార్థము, ఒక దైవ స్వభావంతో, అది ఒక అంతర్గతంగా ఒక పవిత్రమైన నాణ్యతతోటి ఆ స్వరూపం, అది ఆ ఒక ఆత్మ సహజంగా ఆ ఒక నాణ్యత గల గుణాలతోటి నిండిన స్వరూపం ఉందని చెప్పి నేను సో ఇది దీనికి చాలా ఈ పురుషార్థానికని చాలా ఉత్సాహంగా ఆహారం ఇస్తున్నాం. సో ఇవాళ సతో స్వభావము స్వభావము అనే శబ్దము చాలా మంచిది. స్వభావము అంటే అనగా స్వయం యొక్క భావము, ఆత్మభావము, ఆత్మాభిమానము. శ్రేష్టాన్ని స్వ అని అంటారు. శ్రేష్టమైన భావము, స్వ అనే భావం ఉంటే అది ఆత్మ. అభిమానము. ఇప్పుడు దీని అనుభవంకి చేసుకుందాము. ఈ యొక్క స్వభావము సతో స్వభావము. The word nature, swabhav, is very good. స్వభావము అనే శబ్దము చాలా మంచిది. స్వభావ్ అనగా స్వయం యొక్క భావము, ఆత్మభావము, ఆత్మాభిమానము. The self is said to be elevated. శ్రేష్టాన్ని స్వ అని అంటారు. There are elevated feelings. They are feelings. శ్రేష్టమైన భావము, స్వ అనే భావం ఉంటే అది ఆత్మ, అభిమానము.
The word nature, swabhav, is very good. స్వభావము అనే శబ్దము చాలా మంచిది. స్వభావము అనగా స్వయం యొక్క భావము, ఆత్మభావము. ఆత్మాభిమానము. The self is said to be elevated. శ్రేష్టాన్ని స్వ అని అంటారు. There are elevated feelings. They are feelings of the self. శ్రేష్టమైన భావము, స్వ అనే భావం ఉంటే అది ఆత్మ అభిమానము. Om Shanti. ఓం శాంతి.